సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో వచ్చిన ప్రధాన వార్తల్ని: పథకాలను అడ్డుకున్నా గెలుపును ఆపలేరు. కోరుకొండ, ఇచ్చాపురం, గాజువాక ఎన్నికల సభలో సీఎం వైఎస్ జగన్ పథకాలని అడ్డుకున్నా కానీ మా గెలుపును ఆపలేరు ప్రతిపక్ష పార్టీలు, చంద్రబాబు నాయుడు కూటమి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ కానీ, విద్యా దీవెన కానీ, అదేవిధంగా ఈబీసీ నేస్తం కానీ, మహిళలకు ఇచ్చే అనేక రకాల పథకాలని ఎలక్షన్ కమిషన్ బ్రేక్ పెట్టింది. వాటిని జమ చేయడానికి వీల్లేదు, ఎలక్షన్ తర్వాతనే జమ చేయండి, ఎట్టి పరిస్థితులు ఆపండి అని ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇచ్చింది, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన ఇచ్చాపురం సభలో కానీ, గాజువాక, ఇచ్చాపురం, కోరుకొండ సభలో చెప్పిండు, పథకాలను ఒకవేళ మీరు కావాలని పేద ప్రజలకు చెందాల్సిన పథకాలను అడ్డుకున్నా కానీ వైఎస్ఆర్సీపీ గెలుపుని అడ్డుకునే ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలంతా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గెలిపియాలని ప్రజలంతా నాకు మద్దతు ఇస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపితే ఒకవేళ ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని, కోడ్ని అడ్డం పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఆపితే ఆపొచ్చు పథకాలని, కానీ వైఎస్ఆర్సీపీ గెలుపును ఆపలేరు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది 4 కోట్ల మంది ప్రజల చేతుల్లో ఉంది. 4 కోట్ల మంది ప్రజలు, మెజారిటీ ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని 58 నెలల పాటు, 59 నెలల పాటు చేసిన పరిపాలన చూసి ఆదరించి అభిమానించే పరిస్థితి, దగ్గర తీసుకునే పరిస్థితి ఉంది, కడుపులో పెట్టి చూసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన అదే చెప్తుండు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపలేరు. జూన్ 4న మళ్ళీ మీ బిడ్డే వస్తాడు. విశాఖ నుంచే పాలన ప్రమాణ స్వీకారం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే వారంలో అన్ని బటన్లు క్లియర్ చేస్తా అని చెప్తుండు. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే అన్ని బటన్లు నేను క్లియర్ చేస్తా. జూన్ 4 రోజు మీ బిడ్డే ప్రమాణ స్వీకారం చేస్తారు. అది కూడా విశాఖపట్నంలోనే, వైజాగ్ నుంచే మళ్ళీ పరిపాలన కూడా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తుండు. ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కావివి, అన్నీ కొనసాగుతున్న పథకాలే. 5 ఏళ్లుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం. జగన్ అంటే పథకాలు, బాబు అంటే మోసాలు, కుట్రలు, కూటములు కూడా యాడ్ చేయాలి దీనికి. జగన్ అంటే పథకాలు, బాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కూటములు. ముందే క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం. మంచికి అడ్డుపడితే అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతన్నులు ఊరుకుంటారా? ఆ కుట్రలకు ఓటుతో బుద్ధి చెప్పండి. రెట్టించిన ఉత్సాహంతో సీఎం మీ జగన్కు ఓటేయండి. తుప్పు పట్టిన సైకిల్ రిపేర్ చేసిన ఢిల్లీ నుంచి మెకానిక్స్ వాళ్ళ చేతులెత్తేయడంతో హామీలు బెల్లు మోగిస్తున్న చంద్రబాబు, తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడు. వాస్తవం ఇది. తిట్టిన వారి చంకనెక్కే విద్యలో నిపుణుడు. అంగైతే జుట్టు, అంగైతే కాళ్ళు, ఒక స్టాండ్ ఉండదు, యూటర్న్లు, 2 కళ్ళ సిద్ధాంతం, ఇట్లాంటివన్నీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అర్థమవుతాయి. ఎందుకంటే 2018లో ఇదే వ్యక్తి తిట్టకుండా తిట్టిండు. ఇవాళ ఎందుకు పొత్తు పెట్టుకున్నావు అంటే సమాధానం లేదు. ఎస్, ఆ రోజు 2018లో ప్రత్యేక హోదా ఇయ్యలేదని మీరు బయటకు వచ్చారు కదా. ఇవాళ ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తానన్నదా? స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపుతానన్నదా? లేదు పోలవరానికి ఇన్ని వేల కోట్లు నిధులు ఇస్తానన్నదా? లేదు రాజధాని విషయంలో ఇన్ని వేల కోట్లు హెల్ప్ చేస్తామన్నదా? ఏమి చూసి మీరు తిట్టిన వ్యక్తులు సంకనెక్కి ఇలా మళ్ళీ బుకాయించే కార్యక్రమం చేస్తున్నారు? వాళ్ళని చూసుకొని ఏదో అయిపోయినట్టు ఓహో అంటే ప్రజలు ఉండాలి మద్దతు. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలో, ప్రధానమంత్రుల్లో, హోంమంత్రుల్లో, లేదా 4 పార్టీలు కలిస్తేనో అధికారాలు రావు. ప్రజలు కలవాలా, ప్రజల మమేకం కావాలా, ప్రజలు ఆదరించాలి, ప్రజలు గెలిపించాలని అనుకొని ఓటేస్తే గెలుస్తారు తప్ప ఈ కుట్రలు, కూటములు, కుతంత్రాలు, పథకాలు ఆపటాలు వీటి వల్ల గెలవరు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆదరాబాదరగా లాస్ట్లో ఓట్లు కొనే కార్యక్రమం చేసిండు ప్రభుత్వ సొమ్ముతోని, పసుపు కుంకుమ అని. 85 లక్షల మందికి పసుపు కుంకుమ పేరుతోని వాళ్ళ ఖాతాల్లోకి 2-3 రోజులు ఓట్లు ఉందనంగా పైసలు జమ చేసిండు. ఏం గెలిచిండా? గెలుస్తారా? అట్లా దేనికి వేస్తానో నువ్వు అనేది వాళ్ళకి తెలియదా? ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్టులు. ఇప్పుడు చెప్పే ఈబీసీ నేస్తం కానీ, విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు. వీటికి లెటర్లు రాసి, ఒత్తిడి చేసి, బ్లాక్మెయిల్ చేసి కమిషన్ని ఆపించారు. మీకు ఆ మాత్రం తెలియదా? 2019లో మీరు ఇచ్చిన స్కీమ్స్తో మీరు గెలిచారా? అప్పటికప్పుడు ఆదరాబాదరగా ఓట్ల కోసం ఇచ్చిన స్కీమ్స్ కర్రు గాల్చి వాత పెట్టారు. ఓహో, నువ్వు ఓట్ల కోసం ఇస్తున్నావు కాబట్టి మా అకౌంట్లలో వేసుకొని నీకు ఓటుతోని బుద్ధి చెప్తావు అని చెప్పారు. ఈరోజు కూడా అదే జరగబోతుంది. నువ్వు మళ్ళీ అదే ఓట్ల కోసం ఆ రోజు నువ్వు ఇస్తేనే నీతి, ఇవాళ ఇస్తేనే ఎన్నికల కోడు అంటివి.
ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని ఇలా ఆపారు. అదే ఓట్లతో మళ్ళీ కర్రుగాల్చి వాత పెట్టే పరిస్థితి ప్రజలు ఉంటుంది అనేది ఇలా ఏపీలో చర్చ జరుగుతుంది ప్రజల్లో. ఎందుకంటే నువ్వు ఓట్లు కొనటానికి పసుపు కుంకుమ 2019లో పెడితే ఏ ప్రతిపక్ష పార్టీ ఆపలా. అలా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా పార్టీలు కానీ. ఎందుకంటే ప్రజలకు సంబంధించింది. దీన్ని చూసి ఓట్లేయరు. ఒక నమ్మకం ఉండాలి, విలువ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. దాన్ని చూసి ఓట్లేస్తారని ఆయన కాన్ఫిడెన్స్గా నమ్మిండు. దాన్ని బట్టే 151 సీట్లు ఇచ్చారు. నువ్వు వేసిన కుట్రలు కుతంత్రాల కోసం ఏదో ఒక రకంగా మళ్ళీ సీట్ని సంపాదించాలి ఎక్కాలని, కానీ నీకు కర్రుగాల్చి వాత పెట్టారు. ఇవాళ ఏం చేస్తాను? 58 నెలల పాటు ఇచ్చిన పథకాలని అవాతాతలకు ఇచ్చే పెన్షన్ విషయం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, విద్యా దీవెన కానీ, ఆసరా ఈబీసీ నేస్తం కానీ, ఆసరా కానీ ఇట్లాంటి వాటిల్లో నువ్వు కావాలని ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టి, ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళకి రాకుండా చేస్తే జగన్కి ఓటు వేయకుండా ఉంటారు అనుకుంటారా? వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా ఉంటారా? వాళ్ళకి తెలుసు. వాళ్ళు తిని ఉన్నారు. దాని రుచి ఏందో తెలుసు. దాన్ని పెట్టింది ఎవరు తెలుసు. ఆ అన్నం ముద్ద పెట్టింది ఎవరు అనేది తెలుసు. ఆ అన్నం ముద్ద వెనకున్న విశ్వసనీయత ఏంది, విలువైంది వాళ్ళు తిన్నోడికి తెలిసింది. పెట్టినోడికి తిన్నోడికి తెలుస్తుంది, బయటోడికి తెలియదు. బయటోడికి ఓట్లు కనపడతాయి. కానీ పెట్టినోళ్ళు తిన్నోళ్ళు ఒక కనెక్టివిటీ, ఒక మానవత, ఒక పేదరికాన్ని తీసేయాలి, పేదరికం లేకుండా చేయాలి, పేదలకు హెల్ప్ చేయాలి, పేదలకి ప్రభుత్వం యొక్క సంపత్తుని వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మార్చాలని ఒక మానవతా దృక్పథం ఉంది అందులో. అది నువ్వు ఈ 2 నెలలో ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టి ఆపితే ఆగిద్ది అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మా గెలుపుని ఆపలేవు, ఒకవేళ పథకాలను ఆపుతావు అది కూడా తాత్కాలికంగా అని చెప్తుండు. అవినీతి పరుడే గొప్పోడయ్యారా, పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అన్నది ప్రధాని మోదీనే అని ముఖ్యం. 2018 తర్వాత ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు ఏమన్నారు? ఏపీలో ప్రచారం చేస్తూ పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకుంటూ చంద్రబాబు నాయుడు అంత అవినీతిపరుడు దేశంలో లేడు, అవినీతి మయమైపోయింది రాష్ట్రం, ఓడించండి చంద్రబాబు నాయుడు అంటే. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు నీతిపరుడైండు, ఎప్పుడు ఏటీఎం బీకేసిండు? మరి ఆ ఏటీఎం ఉందా, పోయిందా? మళ్ళీ ఒకవేళ అధికారం వస్తే ఏటీఎం రెడీగా పెట్టుకుండా దాంట్లో మరి ఆ ఏటీఎంలో మీకు కూడా పాత్ర ఉందా అనేది ఇలా ఒక ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు ఏపీకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. సరే ఇవన్నీ చెప్పినా చెప్పకపోయినా ఏపీకి ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీని పొత్తు పెట్టుకున్నారు కదా, తెలుగుదేశం పార్టీ కూడా మీతో పొత్తు పెట్టుకుంది కదా, మీ పొత్తు దేనికోసం, ఏ ప్రజల కోసం, ఏ ప్రజలకి మేలు చేసే కార్యక్రమం అని చెప్పాలి కదా. అటు మీరు చెప్పరైతే ఇటు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు చెప్పరా? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి కాళ్ళ ఏళ్ళబడి 3 రోజులు పడిగాపులు కాల్చి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి పొత్తు పెట్టుకుని దేనికోసం? ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించడానికి, ఏం ఉద్ధరించడానికి అని చెప్పే కార్యక్రమం ఆయన చేయడు. తేలిగుట్టిన దొంగలుగా వేరే ఏదో మాట్లాడుతున్నాం. 2024లో డ్రామాల్లో హామీలేంటి, హోదా ఇస్తారా? 5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందంటే జగన్ అనే సీఎం ఒప్పుకోలేదు కాబట్టి 2 బిల్డింగులు కడితే రైల్వే జోన్ కాదు, టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్లే. టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్కు అమ్మటానికి ఆమోదం తెలిపినట్టే. వాస్తవం ఇది. టీడీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఓటేసినట్టే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా అటు అమరావతి ఉద్యమం పైన, అమరావతి రాజధాని విషయం పైన ఉద్యమం చేస్తారు ఇదే తెలుగుదేశం పార్టీ. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్కరోజు మాట్లాడకపోవడం, ప్రైవేటీకరణకి ఎవరైతే ఆద్యం పోశారో, ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో, అసలు ఆ ప్రైవేటీకరణ ప్రాసెస్ను ముందు పెట్టిన ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వాలతో నువ్వు అంటగాగుతున్నావు అంటే నీకు ఓట్లు ఇస్తే నిజంగా ఉద్యమం తప్పు అన్నట్టు. అంటే ప్రజలంతా, ఏపీలో ఉన్న ప్రజలంతా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణించడానికి ఒప్పుకున్నట్టే ఇది తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాంతో అంటగాగుతుంది బీజేపీతోని. బీజేపీ దాన్ని అమ్మే కార్యక్రమం, ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తుంది కాబట్టి తెలుగుదేశానికి వేస్తే బీజేపీకి వేసినట్టే, కాబట్టి దానికి ఆమోదం తెలిపినట్టే. వాస్తవం ఇది. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు ఇలా ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారు. మనం తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మనమే ఆమోద ముద్ర వేసి సంతకాలు పెట్టినట్టయింది. తెలుగుదేశం పార్టీకి వస్తే 4% ఉన్న ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ ఎత్తేయమని ఆమోదం తెలిపినట్టయింది. వీటన్నిటికీ ఆమోదం తెలిపినట్టు అయింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం అంటే బీజేపీకి వేసినట్టే. బీజేపీకి అయితే రేపు అన్ని ప్రైవేటీకరణ అయితే అనేది ఆయన చెప్తున్నమాట. వాస్తవం కూడా ఇది అప్పుడు ఇప్పుడు అంతే. పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృత రూపంలో దాల్చిన బాబు పెత్తందారి పోకడ
వారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యం. వారికి అంటే పేదలకి. అప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లో గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ఎప్పటి నుంచో కొనసాగుతున్న డీబీటీలకు అడ్డంకులు. తొలి నుంచి పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్ళి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్ తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చ ముఠ. 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలపై కుట్రలు. తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ ఏపీలో మాత్రం నో చెప్పింది. అప్పుడు ఇప్పుడు అంతే. అప్పుడంటే ఆన్గోయింగ్గా అప్పుడు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ పైన, ప్రతి విషయం పైన, ప్రతి పథకం పైన కోర్టులకు వెళ్ళటం, కంప్లైంట్లు ఇవ్వటం, రకరకాల విచ్చలవిడితనం చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే కథ చేస్తుంది. అంటే గతంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు పోయిండు, కొన్ని సంవత్సరాల పాటు ఆపిండు. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతానంటే తెలుగు మీడియాన్ని బతికియాలి, తెలుగును బతికియాలనే ఒక వితండవాదంతో కోర్టుకు వెళ్ళారు. దాన్ని ఆపగలిగారా? దీన్ని ఆపగలిగారా? దేన్ని ఆపలేరు. పేద ప్రజలకు మేలు చేసేదాన్ని కాకపోతే 4 రోజులు బ్రేక్ చేయగలరు. అట్లా ఇప్పుడు కూడా అదే. మళ్ళీ ఈబీసీ నేస్తం కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఆపే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసిండు. ఎస్, మీరు వేయకపోతే ఇవాళ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయండి, మీ నీతి ఏందో నిజాయితీ ఏందో నిరూపించుకోండి, ప్రజలపైన మీకున్న ప్రేమ ఏంది, అభిమానం ఏందని చెప్పండి. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సంబంధించిన స్కీములు ఇవాళ ఆగుతున్నాయి. ఆ 1 కోటి మంది ప్రజలు నిజంగానే మీరు ఆ ప్రజల కోసం అంటే మీరు ఆ ప్రజలకు సంబంధించిన తాలూకా వాళ్ళ సమస్యల పైన మీరు లెటర్ రాయండి ఎలక్షన్ కమిషన్, డిమాండ్ చేయండి, అన్ని బంద్ చేసి అదే ప్రధానంగా పెట్టుకోండి. నిజంగానే మీకు ప్రేమ ఉంటే మీరు ఆపకపోతే ఎందుకు మీరు రాయరు? ఎందుకు రాయరు? మీరే ఆ దొంగ పని చేసింది, మీరే వెనకుండి ఆ లెటర్లు రాయించింది. ఇదే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పైన కూడా ఇదే పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ పదే పదే తెలుగు జాతికి సంబంధించిన తెలుగు కమ్మదనం పోద్ది, తెలుగు చచ్చిపోద్ది. ఎందుకు పోద్ది తెలుగు చచ్చిపోద్ది? అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు చదివితే తెలుగు చచ్చిపోద్దా? ఇప్పుడు నీ మనవడు ఎక్కడ చదువుతుండో? చంద్రబాబు నాయుడు గారు మనవడే తీసుకోండి, ఏబిఎన్ రాధాకృష్ణ మనవడే తీసుకోండి, రామోజీరావుకు సంబంధించిన కుటుంబ సభ్యుల పిల్లలు చూసుకోండి, ఎక్కడ చదువుతుండ్రో. సిగ్గు ఉండదు కొద్దిగా? మీ పిల్లలు చదివే స్కూల్లో ఎవడన్నా తెలుగు అక్షరం మాట్లాడతారా? దేవానుష ఎవరు? లోకేష్ కొడుకు. లోకేషే చదవలే అప్పట్లోనే, 30-40 ఏళ్ల క్రితం తెలుగు మీడియం చదవాలి. ఆయనకు తెలుగే చక్కగా రాదు ఇప్పటికి కూడా. ఎందుకు? ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. మీరు ఇళ్లల్లో ఇంగ్లీష్ మీడియం మాట్లాడుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడుకోవాలా, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, మీ పిల్లలు ఫారెన్ పోవాలా. కానీ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే, గవర్నమెంట్ స్కూల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే మీకు కడుపు మంట. దానికి మళ్ళీ తెలుగు కమ్మదానం అని ఒక లింకు చేసి యాడిపోద్ది తెలుగు కమ్మదానం. ఇది మీ ద్వంద్వ నీతి. దానిపైన కూడా అప్పట్లో కోర్టుకు పోయి ఆపారు. ఇవాళ అదే మళ్ళీ పేద ప్రజల పొట్టగొట్టే కార్యక్రమం, వాళ్ళ నోటికాడ ముద్దం తీసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేస్తుంది. ఇది తప్పు, వాస్తవం. ఇది చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చేస్తుంది. పేద ప్రజల నోటికాడి ముద్దని, జగన్మోహన్ రెడ్డి పెడతాన నోటికాడి ముద్దని చెయ్యి బట్టి గుంజి పక్కన పడేసినట్టు అయింది. స్పష్టంగా కనపడుతుంది. నోటికాడ ఇట్లా పెట్టుకునే ముద్దను చేయి బట్టి గుంజి చెత్తబుట్టలో వేసినట్టు అయింది. అలా ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకుని. ఎస్, మీరు నిజంగానే అది చేయకపోతే లెటర్ రాయండి, ఉత్తరం రాయండి, ఎన్నికల కమిషన్కి ఉత్తరం రాయండి, ప్రెస్ మీట్ పెట్టండి, చెప్పండి బయటకు వచ్చి ఎందుకు ఆన్గోయింగ్ స్కీమ్స్ ఆపారు, మా పేద ప్రజలకు సంబంధించిన, ఏపీ ప్రజలకు సంబంధించిన స్కీమ్స్ ఎందుకు ఆపారు, మీరు ఆపే ధైర్యం చేస్తారా, మీరు ఎట్లా చేస్తారో చేయండి అని అడగండి. ఏపీలో ఉన్న ఏ పార్టీ అబ్జెక్షన్ పెట్టండి, నేను పెట్టట్లేదు, మిగతా పార్టీల సంగతి అడగండి అని ఇదే కూటమిలో ఉన్న 3 పార్టీలు చెప్పండి, మిగతా పార్టీలు ఎవరు చెప్తారో చూద్దాం. అడ్డం ఇదే ద్వంద్వ నీతి. మీకు అసలు ఉందా ప్రజలపైన కన్సర్న్? ఇది ఒక వార్త. బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే, మేనిఫెస్టోలో పేర్కొన్న కేజీ టు పీజీ విద్య రివ్యూ. అందుకే గతంలో చైనా స్కూళ్ళ కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. చైనా గతంలో వాస్తవం ఇది. ఈ చైనా వచ్చింది ఎక్కడి నుంచి అంటే, చై అంటే చైతన్య, నా అంటే నారాయణ. ఈ చైనా స్కూళ్ళ పేరుతోని వాడు నారాయణ చైతన్య వాళ్ళు ప్రజల యొక్క రక్తాన్ని జలగల పీల్చినట్టు వెళ్తున్నారు, తాగుతున్నారు. ఎట్లా? చైనా బ్యాచ్లని, స్పార్క్ బ్యాచ్లని, సివో బ్యాచ్లని, ఒలింపియాడ్ బ్యాచ్లని రకరకాల పేర్లు పెట్టి, అసలు ఆ పేర్లు ఎవడు పెట్టిండు, ఆ పేర్లకు అనుమతి ఎవడు ఇచ్చిండు, ఏ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళని అడ్డుకునే నాదుడే లేదు. ఏ పార్టీ వచ్చినా అదే కథ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చైనా కథ ఏందో ఏపీలో బయటపడ్డది. విలవిల్లాడి చదువుకున్నారు అన్నీ. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూల్లో ఎత్తినాక వాళ్ళకి ఆదరణ తగ్గింది. మళ్ళా ఆ కథ
బాబు వస్తే ఇంగ్లీష్ మీడియం రద్దే, గ్యారంటీకి రద్దే. ఎందుకంటే వాళ్ళ రాతలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు చూస్తే కోర్టులకు పోయి ఆపిన వాళ్ళకి అధికారం అయితే ఆపరా? కోర్టుకు పోయి కోర్టులో వేసి ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు అని ఆపిన వాళ్ళు పేద పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ మీడియం పెడతారు? మా పిల్లలతో సమానంగా వాళ్ళు ఉండాలనా? ఉంటారా? అంత ధైర్యం చేసే స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా పెడతాడు అని వాళ్ళు కోర్టుకు పోయి ఆపారు. పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. ఎట్లా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మీరు చెప్తారు? పేద పిల్లలు ఎక్కడ ఉండాలి, పెద్ద పిల్లలు ఎక్కడ ఉండాలి, పెత్తందారి పిల్లలు ఉండే దగ్గర పేద పిల్లలు ఎట్లా వస్తారు అని మీరు ఆపినోళ్ళు అధికారం ఇస్తే, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం వద్దు, మాకు తెలుగు మీడియం కావాలని ఒప్పుకున్నట్టే ప్రజలు. మాకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వద్దు, ప్రైవేటీకరణ చేయండి అని ఒప్పుకున్నట్టే. ఇప్పుడున్న స్కీములన్నీ ఎత్తేయండి, మళ్ళీ పెట్టుబడిదారులకు సాయం చేసే కార్యక్రమం చేయండి, పేద ప్రజలకు గాలికి వదిలేయండి అని ఒప్పుకున్నట్టే అనేది ఇలా ఏపీలో ఉన్న నిపుణులు మాట్లాడుకుంటున్నారు, విశ్లేషకులు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా ఇది గమనించాల్సిన విషయం. తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని 6000 సర్కారు స్కూళ్లకు ఆయన జమానాలను మంగళం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నైపుణ్యం లేదని హేళన. అసలు పేదల విద్య ప్రభుత్వ బాధ్యత కాదని ప్రకటించింది ఆయనే. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధనను దూరం చేయాలని కుట్ర. రాష్ట్రంలో 15,784 ప్రైవేట్ స్కూళ్ళల్లో 100% ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇక్కడ మాట్లాడరు. 15,784 స్కూళ్ళలో 100% ఇంగ్లీష్ మీడియమే. ఆ స్కూళ్ళల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు. అక్కడ దావదు తెలుగు. అక్కడ తెలుగు ఉనికి ప్రశ్నార్థకం కాదు. ఎక్కడ ప్రశ్నార్థకం అయింది? పేద పిల్లలు చదివే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగు పోద్ది, తెలుగు కనుమరుగైపోద్ది అని గొప్ప గొప్ప సోకాళ్ళు పత్రికలు, సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు రాస్తున్నారు ఎడిటోరియల్స్. కాబట్టి పేద ప్రజలు గమనించుకోవాలి. ప్రభుత్వ బడుల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదట. తెలుగు భాషాభిమానం పేరుతో కుతంత్రాలు, ఈ కుతంత్రాలు చేసి వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి పేద ప్రజలు గమనించుకోవాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. మీ ఓటు దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలి. జూన్ 4 తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నేనే ఆపా, కూటమికి ఓటేశారంటే దాన్నిక ఆపలేం. బాబు, దత్తపుత్రుడు, మోదీ కలిసి ఆడుతున్న డ్రామా. కూటమిగా ఎందుకు జట్టు కట్టారు? ప్రత్యేక హోదా ఇస్తారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతారా? ప్రధాని విమర్శలు చూస్తే అవురా అనిపించింది. రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా? తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పాత గాజువాకలో వైసీపీ సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోదీజీ మీకు ఇది తగున, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడన్న మీరే నేడు గొప్పవాడు అంటున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఒప్పుకున్నట్టే, దాంట్లో డౌట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండ్రు ప్రజలకి. అదే కూటమికి ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం ఆపమని చెప్పినట్టే ఇవన్నీ చెప్తుండు. దత్తపుత్రుడు, మోడీ కలిసి డ్రామా ఆడుతున్నారు. బాబు, కూటమి ఎందుకు జట్టు కట్టారు? ప్రత్యేక హోదా ఏమైనా ఇస్తానరా? ఎందుకు బీజేపీతో మీరు జట్టు కట్టాల్సిన పరిస్థితి, కూటమిగా ఏర్పడాల్సిన పరిస్థితి? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? దానిపైన ఏమైనా హామీ వచ్చిందే? లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతానని మోడీ గారు ఏమైనా చెప్పిండా? ఏ విషయం పైన మీరు కూటమిగా ఏర్పడరు? ఇదే వ్యక్తులు, ఇదే పార్టీలు 2014 నుంచి 18 వరకు పరిపాలన చేసి 18లో ఈ కూటమి వేస్ట్, ఈ బీజేపీ వేస్ట్ అని బయటకు వచ్చినోడు దేనికి ఇలా బీజేపీ బెస్ట్ అని మళ్ళీ కలిసినవు? హోదా ఇస్తున్నారా? ప్రైవేటీకరణ ఆపుతున్నారా? లేదా పోలవరం విషయంలో ఏమైనా చెప్పారా? ఏంటి అనేది చెప్పాలని నిలదీసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు దీని సమాధానం చెప్పాలి. అది మొత్తానికి మీ ఓటు దెబ్బతో ఢిల్లీ పీఠం కదలాలి అని చెప్పి ఏపీ ప్రజలకి ఒక పిలిపిచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక వార్త. ఈనాడు మెయిన్ ఐటమ్స్. జగన్ వైరస్కు ఓటే వ్యాక్సిన్ అట. జగన్ వైరస్ అట. దేనికి వైరస్? జగన్ వైరస్ అట, ఓటే వ్యాక్సిన్ అట. వ్యాక్సిన్ వేయాల్సింది మీకు. ఎందుకంటే మీరు పెద్ద వైరస్. ఆ వైరస్ కొద్ది రోజులు బీజేపీతో ఉంటుంది, కొద్ది రోజులు మళ్ళీ బయటకు వస్తుంది, అదే బీజేపీని తిట్టింది. వైరస్ మీరు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వైరస్ కన్నా కొంత నీతి నిజాయితీ ఉంటుంది. మన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారో ఆ ఒంట్లోకి పోవద్దు, వ్యాక్సిన్ వేసుకున్నారని భయపడని ఆగిద్ది. మీరు అట్లా ఆగరు. మరి అదే బీజేపీని తిడుతుంది, మళ్ళీ అదే బీజేపీని ఎత్తుకుంటారు. అదే కాంగ్రెస్ని తిడుతుంది, అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు. అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటారు, మళ్ళీ అదే కమ్యూనిస్టులతో ఇవాళ దూరం అవుతారు. ఇది వైరస్ కంటే కూడా డేంజర్ అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటావు, ఎప్పుడు ఎవరిని తిడతావు, ఎప్పుడు ఎవరిని కారణాలు చేస్తావు? పేద ప్రజల పొట్టగొట్టే వైరస్ అని
ఇవాళ పేద ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ పథకాలను ఆపి, వాళ్ళకు వచ్చే పెన్షన్లు ఆపి, మీరు వైరస్ అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు జగన్ వైరస్సు, ఓటే వ్యాక్సిన్ అని చెప్తున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్ళు వెనక్కి. జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు, వ్యవస్థలన్నీ విధ్వంసం. వైకాపా 5 ఏళ్ల పాలనలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది అంటే, మరి దేనికి వైకాపా ఇచ్చిన స్కీములే నేను ఇస్తా, పెన్షన్లు ఆయన 3 ఇచ్చిండు, నేను 4 ఇస్తా, ఆయన వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటికి తెచ్చిండు, నేను కూడా ఇంటికి పంపిస్తా పెన్షను, ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి నేను కూడా పెడతా, ఆయన విలేజ్ క్లినిక్లు పెట్టి నేను కూడా వాటిని కంటిన్యూ చేస్తా అని ఎందుకు చెప్తున్నావు? మరి వైకాపా పాలనలో 30 ఏళ్ళు వెనక్కిపోయి విధ్వంసం జరిగింది కదా. విధ్వంసం జరిగిన దాన్ని, విధ్వంసం జరిగిన స్కీముల్ని, ఆయన చేసిన పరిపాలనని నేను కూడా చేస్తా అని ఎందుకు చెప్తున్నావు? అంటే అది కరెక్ట్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ బాగుంది, అద్భుతం, ఇది, దీన్ని 5,000 కాకుండా 10,000 కూడా చేస్తా జీతం అని చెప్పినామంటే మరి దాన్ని ఫాలో అవుతున్నట్టే కదా. మరి అది విధ్వంసం అయితే ఎందుకు ఫాలో అవుతున్నావు? కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటికి పరిష్కారం అంట. ఏ సమస్యలకు పరిష్కారం? ప్రత్యేక హోదా అనే సమస్యకు పరిష్కారమా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే సమస్యకు పరిష్కారమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఏదైతే మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి దిశానిర్దేశం చేసిందో పెట్టమని దానికి పరిష్కారమా? మీరు వస్తే చేస్తారా రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు? దేనికి పరిష్కారం? కూటమి అధికారంలోకి వస్తే దేనికి పరిష్కారం కాదు. పరిష్కారం ఎవరికంటే మీ చుట్టూ ఉన్న బినామీలకి, మీ పెత్తందారీ వ్యవస్థలకి పరిష్కారం, వాళ్ళకి మంచి జరిగింది. పేదలకు మళ్ళా గొడ్డలు పెట్టే, పేదల పొట్టగొట్టే కార్యక్రమం ఉంటుంది అనేది ఇలా పేద ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీ వ్యవహార శైలి చూశాక అవాతాతలకు పెన్షన్ ఆపటం కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఆపటం కానీ, ఈబీసీ నేస్తం ఆపటం కానీ, మహిళలకు వచ్చే ఆసరా చేయుత ఆపటం కానీ, ఇవన్నీ చూస్తే పేద ప్రజలు అయ్యే అనుకుంటున్నారు. మళ్ళీ మీరు జగన్కి వైరస్ అట, ఆ వైరస్కి ఓటుతోనే వ్యాక్సిన్ అట. ఎక్కడ ఎవరు వైరస్? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? ఏ పార్టీతోని? వైరస్ లెక్క. 2018లో పొత్తు పెట్టుకోవాలి, 19లో పెట్టుకోవాలి ఎవరితోని? ఈరోజు కూడా 2024లో పొత్తు పెట్టుకోలేదు. ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆత్మాభిమానంతో అది జైలుకు పోని, కేసులు పెట్టినాయి, ఏం చేసినా, ఎంత అనగదొక్కినా అదే స్పీడ్తో మళ్ళీ బయటకు వస్తా తప్ప ప్రజలే నేను నమ్ముకుని తప్ప ఏ పార్టీని కూటమిని నమ్ముకోలేదు. ప్రజలనే నేను నమ్ముకున్నా, ప్రజలే నన్ను ఆదరిస్తారని ఆయన ఒక విశ్వాసంతో పోయింది. అది ఓడవచ్చు, గెలవచ్చు, పక్కన పెట్టండి. 2019లో గెలిచింది, 2014లో ఓడిపోయింది. ఇవాళ 2024లో గెలుస్తుంది అంటున్నారు. గెలిచే ఊపు వచ్చింది. ఎందుకు? ప్రజలను నమ్ముకుండా ఆయన కూటమిల్ని, కుతంత్రాలని ఒక వైరస్ లెక్క ఏడవాలి, ఆడవాలి. వైరస్ మాదిరిగా బీజేపీతో 2014లో వాడితే 18లో మళ్ళీ బయటకు వచ్చి, మళ్ళీ 18లో కాంగ్రెస్ పైన వాళ్తి పోయి వైరస్, కాంగ్రెస్ని అంటుకుంటే కాంగ్రెస్ని నాశనం చేతి, ఇప్పుడు మళ్ళీ బీజేపీని అంటుకున్నావు పోయి, వద్దనంగా నువ్వు పోయి వైరస్ లెక్క వాళ్ళకి అల్లుకున్నావు. మొత్తానికి ఈ వైరస్కి ఓటు అనే వ్యాక్సిన్తోనే సమానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనే వైరస్కి ఓటు అనే వ్యాక్సిన్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ వైరస్సు నిజంగానే అధికారంలోకి వస్తే, ఈ వైరస్సు అధికారాన్ని అప్పచెబితే ఈ వైరస్కి పేద ప్రజల పొట్టల్లోకి దూరిద్ది, పేద ప్రజల నాశనం చేద్ది, వాళ్ళ ప్రాణాలని తీసే కార్యక్రమం చేద్ది. కాబట్టి రెడీగా ఉన్నారు. ఇది ఈనాడుకు సంబంధించి ప్రజాశక్తి. చూద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా? చంద్రబాబుకు మాజీ మంత్రి వడ్డే ప్రశ్న. కార్పొరేట్లకు భూములు పందేరానికే ఈ చట్టం. దేశంలో తొలిసారి జగన్ ఆమోదింపజేశారు. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సంబంధించిన మీడియా గత 15-20 రోజుల నుంచి మీ భూములని పోతాయి, మీ భూములు పోవడానికి ఆ చట్టం తెచ్చిండని. కానీ ఆ చట్టాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టానికి సంబంధించిన నియమాలను పంపించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం. అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని ఇవాళ నువ్వు పొత్తు పెట్టుకున్నావు. ఆయనతో చెప్పి ఇవాళ మోడీ వస్తాడు ఏపీకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏపీలో రద్దు చేస్తాను అని మోడీతో చెప్పిండి. ఆ దమ్ముందా, ధైర్యం ఉందా? ఇవన్నీ కుంటి సాకులు. నిజంగా నువ్వు గిట్లా అధికారంలోకి వస్తే మళ్ళీ మొట్టమొదట దాన్ని అమలు చేసేది నువ్వే. చెవు బిండి అమలు చేపిస్తారు. నువ్వు వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కథ ఉంది నీది. నీ కథ ఏమి లేదు. బీజేపీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కథ. నువ్వు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేది నువ్వే. ఇవాళ తిట్టినోడివి, మళ్ళీ ఇవాళ అద్భుతమైంది. ప్రైవేటీకరణ, విశాఖ ప్రైవేటీకరణ, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయించేది నీ చేతితోనే చేపిస్తారు. నిజంగానే అధికారం ఏమైనా వస్తే
అమరావతిని తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టే కార్యక్రమం నీతోనే చేపిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇవన్నీ జరగబోయేయి, దీంట్లో ఏది తేడా ఉండదు. నిజంగా కూటమికి ఇట్లా అధికారంలోకి వస్తే బీజేపీ ఢిల్లీ నుంచి పరిపాలన చేస్తుంది. ఇక్కడ ఏపీలో ఉండదు పరిపాలన. రిమోట్ మొత్తం ఢిల్లీలో ఉంటుంది, రిమోట్ అమిత్ షా చేతిలో ఉంటుంది. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇవాళ ఢిల్లీ రావాలంటే ఢిల్లీ రావాలా, అమరావతిలో కూర్చోవాలంటే అమరావతిలో కూర్చోవాలా, విశాఖపట్నం పో ఆడ పలానా మీటింగ్లో అటెండ్ అయితే అవ్వు అంటే అవ్వాలా, ఈ స్కీమ్ పెట్టు అంటే ఆ స్కీమ్ పెట్టాలి, ఈ స్కీమ్ తీసేయంటే ఆ స్కీమ్ తీసేయాలి. ఇది ఈ రిమోట్ అంతా ఢిల్లీలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గెలిస్తే, కూటమి గెలిస్తే ఈ కూటమి రిమోటు అమిత్ షా చేతిలో ఉంటుంది. అమిత్ షా ఆట ఆడుకుంటాడు. కాబట్టి ఏపీలో ఉన్న ప్రజలు వాళ్ళు క్లియర్గా నిన్న రైతు నాయకులు అడుగుతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తావా సూటిగా అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. చెప్పించు ఇప్పుడు. మోడీ నిన్న మొన్న వచ్చిండు, మళ్ళీ ఈరోజు వస్తాను. మోడీతో చెప్పించు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అది వేస్ట్, నేను రద్దు చేపిస్తా అని చెప్పేమను. పెట్టిందే వాళ్ళు, ఇంకెట చెబుతారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇది కాకపోతే దొంగ నాటకం ఆడుతున్నాడు. ఆయన తెలుసు దీని వెనకున్నదెవరు, ఈ చట్టం ఏంది, ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది, దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ తెలుసు. కానీ ఇవన్నీ నాటకం ఏదో ఒకటి వేయాలి. మే 13 వరకు నాటకాలు వేసి డ్రామాలతోని అధికారం చేపట్టాలని ఒక అపోహలో ఉన్నారు తప్ప వేరే ఏం లేదు. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.